హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్కి సంబంధించి వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. అయితే తెలంగాణలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికి అలర్ట్ జారీ చేశారు. అదేవిధంగా నిన్న వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో నిన్నటి నుంచి కూడా నిన్న నైట్ నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇటు హైదరాబాద్ సంగతికి వస్తే హైదరాబాద్లో అయితే రానున్న ఇంకో 3 రోజుల పాటు, అంటే ఇవాళతో పాటు మరో 2 రోజులు, అంటే 3 డేస్ కూడా బాగా కంటిన్యూగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పలు చోట్ల అంటే భారీగా వర్షం పడడంతో సిటీలో పలు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. నైట్ అంతా కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. అయితే ఇవాళ నుంచి కూడా ఈ 2 డేస్ కూడా ఇదే వర్షం ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3 రోజుల పాటు ఇవాళ సిటీలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు అంటే తెలంగాణలో అయితే హైదరాబాద్, ములుగు, తర్వాత ఈ వరంగల్ డిస్ట్రిక్ట్స్లో అయితే చాలా అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే కొన్ని జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. తెలంగాణలో అయితే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, కొత్తగూడెం జిల్లాలో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఎక్కువగా ఏమైనా వర్క్ ఉంటేనే బయటికి వెళ్ళాలని, లేకపోతే ఇంట్లోనే ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. అంటే వర్షం కురుస్తున్న కారణంతో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అయితే కూడా ఈ 2 to 3 డేస్ వర్షాలు బాగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల అటు ఏపీలో కూడా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ జారీ చేశారు. అంటే రానున్న రోజుల్లో అంటే 4 డేస్ కంటిన్యూగా 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అంటే జనం కూడా ఎక్కడికి అంటే ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ దగ్గర కానీ, చెట్ల దగ్గర కానీ వెళ్ళకూడదని చెప్పేసి కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ కూడా ఉరుములు మెరుపులు కొన్ని చోట్ల పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 2-3 డేస్ 4 డేస్ వరకు కొంచెం అలర్ట్గా ఉండాలి జనాలు. అదేవిధంగా వరదలు కూడా ఎక్కువగా వర్షం కంటిన్యూగా కురిస్తే వరద కూడా ఎక్కువవుతుంది. అదేవిధంగా సిటీలో కూడా వరద పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అందరికి తెలిసింది. సో జనాలు సిటీకి హైదరాబాద్ చెందిన నగరవాసులు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. అయితే నిన్న అయితే భారీగా ములుగు జిల్లాలో అయితే భారీగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా అక్కడే ఆసిఫాబాద్, ఈ వరంగల్, ములుగు, హైదరాబాద్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలు, అంటే ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో బయటికి వెళ్ళే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దీనికి ఈ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం గురించి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.